పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. టీడీపీ సీనియర్ నేత నుంచి షాక్, పార్టీని వీడనున్న యనమల రామకృష్ణుడు. త్వరలో ప్రకటన ఇచ్చే విధంగా ప్లాన్. ఇది బెదిరింపా అదిలింపా అంటున్న కార్యకర్తలు. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలో కంఫర్ట్గా లేరని అర్థమవుతుంది. ఆయన అవసరమైతే పార్టీని వీడేందుకు కూడా సిద్ధమైనట్లే కనిపిస్తుంది. అందుకే యనమల నేరుగా పార్టీని ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో నెడుతూ లేఖ రాశారని తెలుగుదేశం పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. యనమల చేసిన పనికి ఆయన సొంత జిల్లాకు చెందిన టీడీపీ నేత సుబ్రహ్మణ్యం అభ్యంతరం తెలిపారంటే అది ఆయనకంటూ చేయలేదని స్పష్టం. పార్టీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే రెడ్డి సుబ్రహ్మణ్యం యనమలపై విమర్శలకు దిగారని అనుకోవచ్చు. చంద్రబాబు కూడా యనమల చేసిన పనిని సులువుగా తీసుకోవడం లేదు. దీనిపై సీరియస్గానే ఆలోచించి త్వరలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. అలాగే యనమల కూడా అవసరమైతే పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. యనమల రామకృష్ణుడు సీనియర్ నేత. చంద్రబాబుతో పాటు పార్టీ లోగుట్టులు అంతా తెలిసిన నాయకుడిగా యనమలకు పేరుంది. పైగా బీసీ సామాజిక వర్గం కావడంతో పాటు ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించినప్పుడు కూడా చంద్రబాబుకు యనమల తన పూర్తి సహకారాన్ని అందించారు. అప్పటి నుంచి అంటే 1995 నుండి మొన్నటి వరకు యనమల రామకృష్ణుడు ప్రభ పార్టీలో వెలిగిపోయారు. అధికారంలో ఉంటే మంత్రి, లేకుంటే ఏదొక పదవి ఆయనను వరిస్తూనే ఉంది. అలాంటి యనమలను ఈసారి మాత్రం దూరం పెట్టారు. తొలిసారి యనమల లేని చంద్రబాబు క్యాబినెట్ను చూడాల్సి వస్తుంది. బహుశా ఆయన ఊహించి ఉండరు. అప్పటి నుంచి కొంత అసహనంగా అసంతృప్తితో ఉన్న యనమల తనకు కనీసం రాజ్యసభ స్థానమైన ఇస్తారని భావించారు. అది కూడా సాధ్యం కాకపోవడంతో ఇక తన కళానికి పదును పెట్టినట్లు కనబడుతుంది. సీనియర్ నేత యనమల రామకృష్ణుడు రాసిన లేఖ తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే కాకుండా ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. యనమల బీసీ కార్డు కూడా ఉపయోగించడం వ్యూహంలో భాగమేనని అంటారు. చంద్రబాబుకు చెందిన సామాజిక వర్గానికి చెందిన వారికి కాకినాడ సెజ్ను కట్టబెట్టారని ఆయన పరోక్షంగా లేఖలో ప్రస్తావించినట్లయింది. కాకినాడ సెజ్ పేరుతో బీసీల సాగులో ఉన్న వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం లాక్కొని ఒక సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేసిందని యనమల ఆరోపించారు. కేవీ రావు అంటే చంద్రబాబుకు చెందిన కమ్మ సామాజిక వర్గమే. అంటే బాబు సామాజిక వర్గాన్ని యనమల నేరుగా ప్రశ్నించి ఫైల్ ఓపెన్ చేశారని అనుకోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాకినాడ సెస్ కోసం భూసేకరణ జరిగింది. కాకినాడ పోర్టును కేవీ రావుకు చంద్రబాబు కట్టబెట్టారంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన తర్వాత యనమల లేఖ రాయడంతో ఏదో జరుగుతుందనిపిస్తుంది. యనమల రామకృష్ణుని లేఖను అంత సులువుగా తీయలేం. పార్టీ నేతలే కాదు, చంద్రబాబు కూడా అంత సులువుగా తీసుకోరు. కానీ చంద్రబాబు ఏ ఆపరేషన్ చేసినా చేతికి మట్టి అంటకుండా చేస్తారన్న పేరుంది. అందుకే యనమల విషయంలో త్వరలోనే కఠిన నిర్ణయం ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. నిజానికి యనమలకు తెలుగుదేశం పార్టీలో మంచి ప్రయారిటీ ఇచ్చారు. శాసనమండలిలో పార్టీ నేత అవకాశం ఇచ్చారు. అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో తూని అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ను యనమల కుమార్తె దివ్యకు, ఏలూరు ఎంపీ టికెట్ను యనమల అల్లుడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి ఇచ్చారు. యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్కు మైదుకూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ముగ్గురు మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించారు. యనమల ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నారు. టీడీపీలో ఏ కుటుంబానికి ఇన్ని టికెట్లు ఇవ్వలేదు. అయినా కూడా యనమల కుటుంబంలో ఎవరికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన ఈ రకమైన వ్యాఖ్యలతో బీసీ కార్డును ఉపయోగిస్తూ ప్రభుత్వాన్ని, చంద్రబాబును ఇరుకున పెట్టే విధంగా లేఖ రాశారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో యనమల రామకృష్ణుడు మరింత ఇబ్బందులు కలగజేస్తారన్న ఆందోళన కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది. అయితే దాని నుంచి బయటపడే మార్గాలను కూడా ఇప్పటి నుంచి పార్టీ నాయకత్వం చూస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద టీడీపీలో యనమల లేఖ కలకలం ఇప్పట్లో మాత్రం ఆగేటట్లు లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.